సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు పేద మధ్యతరగతి వర్గాల వారు నానా తంటాలు పడుతున్నారు. అది హైదరాబాద్ లాంటి నగరంలో అయితే వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. కనీసం ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్తోనైనా తమ కల సాకారం అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్లను టార్గెట్ చేస్తూ కొంతమంది బ్రోకర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్ మేడిపల్లిలో అదే జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నాగరాజు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజల రక్తాన్ని చెమటను అప్పణంగా దోచుకున్న రాక్షసుడు. సొంతింటి కోసం కలలు కంటున్న వారిని టార్గెట్ చేసే నాగరాజు మేడిపల్లి అమృత కాలనీలో ఉంటూ మోసానికి తెగబడ్డాడు. చాలా మందికి డబుల్ బెడ్రూములు ఇప్పిస్తానని ఆశలు కల్పించాడు. కేవలం 5 లక్షలు కడితే చాలు డబుల్ బెడ్రూమ్ మీ సొంతమవుతుందని ఆశ చూపించాడు. ఇంకేముంది, తన వద్దకొచ్చిన జనాలకు నిలువున కుచ్చిటోపి పెట్టాడు. దాదాపు 100 మంది నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. నాగరాజు దగ్గర 2-3 ఏళ్ల క్రితం చాలా మంది బాధితులు డబ్బులు చెల్లించారు. వారు అడిగినప్పుడల్లా ఇదిగో అదుగో అంటూ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇక లాభం లేదనుకుని అతన్ని గట్టిగా నిలదీసేందుకు బాధితులంతా నాగరాజు ఇంటికి వెళ్లారు. ఆ టైంలో నాగరాజు ఇంట్లో లేకపోవడంతో గొడవ చేశారు. దీంతో పోలీసులొచ్చి తమకు ఫిర్యాదు చేయాలని కోరడంతో మేడిపల్లి PS కు వెళ్లారు. అసలు డబుల్ బెడ్రూమ్ కోసం ఇలా ఎవరు పడితే వారిని నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు. అర్హతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తుంది అంటున్నారు.